నమస్తే అందరికి. ఈ రోజుల్లో యూత్లో సగం మందికి దైవభక్తి కానీ దేశభక్తి కానీ ఉందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నా. అసలు ముచ్చట ఏంటంటే వినాయక చవితి అంటేనే భారతదేశం అంతా కూడా చిన్న పెద్ద అంతా కలిసి భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి పండగ. వినాయక చవితి వేడుకలు ఎలా స్టార్ట్ అయ్యాయంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో రూల్ చేసేటప్పుడు భారతీయుల్ని బహిరంగ ప్రదేశాల్లో గ్రూప్స్ గా ఉండి మాట్లాడుకునేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు 1893లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులంతా కూడా ఏకతాటిపై చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ వినాయక చవితి ప్రజా వేడుకలు. ఇప్పుడు భారతీయుల్లో దేశభక్తితో పాటు దైవభక్తి కూడా మెండుగా ఉండేది. కానీ ఇప్పుడు వినాయక చవితి అంటే కాంపిటీషన్ కమర్షియల్ గా చేస్తారు. ఒకప్పుడు కాలనీ అంతా కలిపి ఒక వినాయకుడు ఉంటుంది, ఇప్పుడు గల్లీకి ఒక వినాయకుడు పెడుతున్నారు. అసలు వినాయక చవితి అంటేనే ఒక యూనిటీ. అది వదిలేసి మీరు 10 ఫీట్స్ పెట్టినా మేము 15 ఫీట్స్ పెడతాం, మీరు 2 కేజీ లడ్డు పెట్టినా మేము 4 కేజీ లడ్డు పెడతాం, మీరు ₹1,00,000 ఖర్చు పెట్టినా మేము 5 లక్షలు ఖర్చు పెడతామనే వారికి వచ్చింది ముచ్చట. ఇక్కడ భక్తి కాదు, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారో, ఎక్కువ షోపుటప్ ఎవరు చేస్తారో వాళ్ళే గ్రేట్. ఇవన్నీ పక్కన పెడితే నిమజ్జనం టైంలో నియమాలు నిష్టాలు ఎవరు పాటించట్లేదు. మందు తాగాలి, చిందులేయాలి, అల్లరి చేయాలి, లొల్లీలు పంచాయతీలు ఇవే ఉన్నాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి. అసలు ఇదేనా మనకు చెప్పింది సనాతన ధర్మము? నిజాలు చెప్తే ఎవరికి నచ్చదు, కానీ మన ధర్మాన్ని మనమే తప్పుడు దారిలో తీసుకెళ్తున్నట్టుంది. ఓ హైందవ సోదరా, ఒక్కసారి ఆలోచించు. జై శ్రీరామ్, జై హింద్.